ఇటీవల తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి తొక్కిసలాట జరగడం, 6 మంది చనిపోవడం, 50 మందికి ఇంచుమించుగా గాయాలు అవ్వడం మనందరం కూడా చూసాం. ఇంత దారుణమైనటువంటి సంఘటన టీటీడీ చరిత్రలో ఎప్పుడూ కూడా జరగలేదు. మరి అలాంటి సందర్భంలో బోర్డు చైర్మన్ మీద గానీ సభ్యుల మీద గానీ అలాంటి చర్య ఇంతవరకు తీసుకోలేదు. టీటీడీ చైర్మన్ సభ్యులు అందరూ కూడా మోరల్ గా రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ వాడు రాజీనామా చేయకపోతే ప్రభుత్వం వారిని సాక్ చేయాలని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ రకమైనటువంటి సంఘటనలు మన దేశంలో ఎప్పుడైనా జరిగినప్పుడు 1956 ఎక్కడో తిరుచునాపల్లి దగ్గర ఉన్నటువంటి అరేలూరులో తూత్తుకుడి ఎక్స్ప్రెస్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగితే ఢిల్లీలో ఉన్నటువంటి రైల్వే మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజిగ్నేషన్ మోరల్ గ్రౌండ్స్ మీద నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఒక గోల్డెన్ స్టాండర్డ్స్ ని వారు పెట్టారు. ఆ విధంగా సంఘటన జరిగినప్పుడు 99లో నితీష్ కుమార్ గారు, 2017లో సురేష్ ప్రభు గారు, ఇట్లా అనేక సందర్భాల్లో నైతిక బాధ్యత తీసుకున్నారు. మన రాష్ట్రంలోనే వంగవీటి మోహన రంగ హత్య జరిగిన సమయంలో అప్పుడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు కూడా రాజీనామాని నైతికంగా ఇస్తున్నారని చెప్పడం అనేటువంటిది మనం చూసాం. మరి ఇలాంటి చరిత్ర సంస్కృతి కలిగిన ఈ దేశంలో కేవలం అపాలజీ అంటే క్షమించండి అని ఒక పదం చెప్తే అది బాధ్యత తీసుకున్నట్టు అవుతుందా? నేను ఈ రోజున అడుగుతుంది టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు గాని, సభ్యులు గాని, ఈఓ కానీ, ఏఈఓ కానీ మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు విడివిడిగా ముఖ్యమంత్రి ఒకవైపు, వీరు ఒకవైపు వచ్చి బాధ్యత తీసుకోండి, క్షమాపణ చెప్పండి అంటే క్షమాపణ చెప్పడం చేతులు కడుక్కోవడం అవుతుంది తప్ప బాధ్యత తీసుకోవడం ఎట్లా అవుతుంది? బాధ్యత తీసుకోవడం అంటే అందుకు సంబంధించినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, బాధ్యులు ఎవరున్నారో వారి మీద చర్యలు తీసుకుంటే అది బాధ్యత అవుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి విధానం టోకెన్ తో సంబంధం లేకుండా భక్తులందరూ కూడా తిరుమల వైపు వెళ్లే అవకాశం ఉంది. స్థానికంగా ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ ఐడి కార్డును బట్టి టోకెన్ ఇచ్చి పైకి పంపించేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ బోర్డు వచ్చిన తర్వాత ఉన్నటువంటి ఆనవాయితీని మార్చి నో టోకెన్ నో ఎంట్రీ అని ఒక కొత్త విధానాన్ని తెచ్చి అందరినీ కూడా తిరుపతిలోనే జమ చేసి 12 గంటల పైనే వాళ్ళు వెయిట్ చేసే విధంగా వారిని నిరాశ నిస్పృహలకు గురి చేసి అలసిపోయే విధంగా చేసి తరువాత సడన్ గా గేట్స్ తెరవడం వల్ల తొక్కిసలాట జరగడం అనేటువంటి జరిగింది. అంటే ఆనవాయితీని మార్చింది ఈ బోర్డు. మార్పులు చేసినప్పుడు ఎఫిషియెంట్ గా పనిచేసి వారందరికీ కూడా సరైనటువంటి దర్శనం ఇవ్వాలి. స్థానికులు కాని వారిని కూడా పిలిపించి వారికి కూడా టోకెన్లు ఇచ్చేటువంటి విధానాన్ని కొత్తగా తీసుకుని వచ్చి ఆన్లైన్ లో టోకెన్స్ తీసుకున్న వాళ్ళు కంఫర్టబుల్ గా వచ్చి ఆ టైం ప్రకారంగా వెళ్లే అవకాశం ఉండేది. విధానాలు మార్చిన తర్వాత బాధ్యత మీరే తీసుకోవాలి. తప్పు జరిగింది కాబట్టి బాధ్యత మీరు తీసుకోవాలి కదా. ఆ రకమైనటువంటి బాధ్యత తీసుకోకుండా క్షమాపణలు చెప్తాం, చేతులు కడుక్కుంటామంటే అది బాధ్యత ఎలా అవుతుంది? పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా మార్చి తన వైపు తిప్పుకోవడానికి, తన ఇమేజ్ పెంచుకోవడానికి, ప్రజల్లో నేను ప్రశ్నించాను, నేను గొప్పవాడిని అని అనిపించుకోవడానికి సినిమా డైలాగ్ చెప్పినట్టు ఉంది తప్ప బాధ్యత తీసుకున్నట్టు లేదు. ఒకవేళ నిజంగానే వారి ఆలోచన నిజమైతే కనీసం జనసేన పార్టీ తరపున నియమితులైన బోర్డు సభ్యులు ఉన్నారు కదా, వారితోనైనా రిజైన్ చేయించొచ్చు కదా. నిజంగా వీరు బాధ్యత తీసుకుని అది సినిమా డైలాగ్ కాదు, ప్రజల్ని ఎమోషన్ తో ఆడుకోవడం కాదు, వారిని తన వైపుకు తిప్పుకోవడం కాదు అని అనుకుంటే కనీసం జనసేన సభ్యులతో రిజిగ్నేషన్ చేయించి మిగిలిన సభ్యుల మీద మోరల్ గా ఒత్తిడి తీసుకొచ్చి మేము చేశాం చూడండి, వీఆర్ ఎ మోడల్, మీరు కూడా చేయండి అని అది కదా బాధ్యత తీసుకోవడం అంటే. మీకు అధికారం లేనటువంటి అంశాలను పబ్లిక్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఉదాహరణకి పోర్ట్ఫోలియోలు ఇవ్వడం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి యొక్క అధికారం. హోం మంత్రి పదవి నేనే తీసుకుంటే మరోలా ఉంటుంది అని సాటి మంత్రిని పబ్లిక్ మీటింగ్ లో మీరు కామెంట్ చేశారు కదా. మరి ఇక్కడ ఎందుకు సభ్యులందరూ రిజైన్ చేయండి, నా సభ్యులతో రిజైన్ చేయిస్తున్నాను, చైర్మన్ సభ్యులు మీరు కూడా రిజైన్ చేయండి అని ఎందుకు అని బాధ్యత తీసుకోలేకపోయారు? క్షమాపణ చెప్తే బాధ్యత ఎలా అవుతుంది పవన్ కళ్యాణ్ గారు?